నమస్తే, నేను మీ చంద్రశేఖర్. మన స్వర్గసీమకి ప్లాట్ల పండగ వచ్చింది. ఇప్పుడు మన ప్లాట్ల పండగ అని చెప్పాను కదా, అందులో ప్రథమ భాగంగా ఈ అమేయ వెంచర్లో ప్లాట్లను మీకు ఆఫర్ చేస్తున్నాం. ఊర్గుల్లో సిర్లసీమ 1 స్టార్ట్ చేసినప్పుడు అప్పటికి నాకు పరిచయం ఉన్న స్వర్గసీమ హౌసింగ్ ప్రైవేట్ లిమిటెడ్ కస్టమర్స్ అందరిని ఇన్వైట్ చేసి వాళ్ళకి అతి తక్కువ ధరలో ప్లాట్లు ఆఫర్ చేశాం. ఎంతకో తెలుసా? గజం 1500 రూపాయలు. ఆ గజం 1500 రూపాయల మీద ప్లాట్లు అమ్మి ఆ తర్వాత కనీసం గజానికి 2500 రూపాయలు డెవలప్మెంట్కే ఖర్చు పెట్టాం. మీ అందరికీ తెలుసు, కనీసం 10 రెట్లు పెరిగింది ఆ ఏరియాలో. ఈ రోజు నా చుట్టుపక్కల ఎక్కడ చూసినా గజం 15,000 రూపాయలు తక్కువ లేదు. అలాగే సిర్లసీమ 2 వేసినప్పుడు, ఇది 4 ఏళ్ల క్రితం జరిగింది, మనం 2600 రూపాయలు గజం స్టార్టింగ్ ఆఫర్ కింద అమ్మాం అనమాట. ఈ రోజు ఇక్కడ కనీసం 10,000 రూపాయలు ఉంది. అదే 2 ఏళ్ల క్రితం సుకేతన వేసినప్పుడు మీ అందరికీ తెలుసు, గజం 5,000 రూపాయలతో స్టార్ట్ చేసి అమ్మాము. అది వాళ్ళ రోజు సుమారుగా 10,000 రూపాయల దాకా వెళ్ళిపోయింది. మన వెంచర్లు అనేది హైదరాబాద్ నగరంలో తలమానికంగా ఉండాలని, స్వర్గసీమ అంటే ఆ పేరు ఎవరి మెదలో అయినా సరే ఒక మంచి మెమరీగా ఉండాలని, ఆ వెంచర్లోకి వెళ్ళి వచ్చి బయటికి వెళ్తే నిజమే స్వర్గసీమకి వెళ్ళి వచ్చాం అనే మెమరీ ఫీల్ ఉండాలని, లాభ నష్టాలకు వెరవకుండా ఆర్థికంగా కొంచెం భారమైనా సరే రాతి గోడలు కట్టడం, అద్భుతమైన తటాకాలు, అలాగే పార్కులు డెవలప్ చేయటం, మంచి రోడ్లు వేయటం, ఇవన్నీ చేసాం. దానికి ఖర్చు అయింది, అయినా బాధ ఏం లేదు. కారణం ఏంటంటే అక్కడ పెద్ద మట్టి దెబ్బ ఉండేది. ఆ మట్టి దెబ్బ ఉన్న సమయంలో కేవలం చంద్రశేఖర్ని చూసి ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు లాభపడ్డారు. మీకు లాభం చేయటం అనేది నా ప్రాథమిక విధిగా భావిస్తాను. అలాగే ఇప్పుడు కూడా స్వర్గసీమకి కనీసం ఒక 1000 ప్లాట్లు అమ్మకానికి వస్తున్నాయి. అందులో అమేయ స్టార్ట్ చేస్తున్నాం. ఇక్కడ 4 కిలోమీటర్ల దూరంలో తిరుమలారు వచ్చింది, రీజనల్ రింగ్ రోడ్డు, దాంతో పాటు రీజనల్ రైలు కూడా. ఈ అమేయ వెంచర్కి వచ్చినప్పుడు మీకు ఏమనిపిస్తుంది అంటే, రోడ్డు నుంచి దూరంగా ఉన్నాము, అంటే బెంగళూరు హైవే నుంచి దూరంగా ఉన్నాము, 8 కిలోమీటర్ల ప్రయాణం, ఇక్కడ ఇన్వెస్ట్ చేయాలనుకుంటారు. కానీ ఇప్పుడు ఈ రీజనల్ రింగ్ రోడ్ వచ్చిన తర్వాత ఈ రోడ్లన్నీ పెద్దగా అవుతాయి. అలాగే మనకి 5 నిమిషాల ప్రయాణ దూరంలో రీజనల్ రింగ్ రోడ్డు ఉంది. నా వెనక చూసారు కదా 60 ఫీట్ రోడ్డు. ఆ వెనక చూస్తే సిర్లసీమ 2 అనమాట. సిర్లసీమ 2కి అనుసంధానంగా ఉంది ఈ అమేయ వెంచరు. ఈ వెంచర్లో చూస్తే మీకు వెనకాల కనిపిస్తున్నాయి కదా, అది మన రిసార్ట్ ఏరియా అనమాట. ఇక్కడ నేల చూసారా, ఎర్ర నేల, వాటర్ కూడా చాలా స్వీట్గా ఉంటాయి, తక్కువ లోతులోనే దొరుకుతాయి. నేను ఎక్కడైనా ల్యాండ్ కొనేటప్పుడు ఫస్ట్ అబ్జర్వ్ చేసింది ఏంటంటే, నేల స్వభావం ఏంటి అంటే, ఎర్ర నేల, నల్ల నేల, వాటర్ ఎంత లోతులో పడతాయి, ఆ నీళ్ళు ఎలా ఉన్నాయి, ఆ ఏరియాలో గాలి ఎలా ఉంది, ఇవన్నీ చెక్ చేస్తాను అనమాట. ఎందుకంటే నేనే నా ఫ్యామిలీతో ఇల్లు కట్టుకొని ఉండాలంటే ఎలాంటి ప్లేస్లో ఉండాలనుకుంటాను, అలాంటి ప్లేస్ని సెలెక్ట్ చేసి వెంచర్ వేయడం జరిగింది. అన్నట్లు ఈ అమేయ ఎక్కడుంది అనుకుంటున్నారా? సిర్లసీమ 2 వెంచర్కి ఆనుకొనే ఉంటుంది అనమాట. ఈ రూటు బాలానగర్ నుంచి మనం వెంచర్కి వచ్చే రూట్ అనమాట. అమేయకి వెళ్ళాలంటే సిర్లసీమ 2లో నుంచి వెళ్ళాలి. ఇది 60 ఫీట్ రోడ్ ఎంట్రన్స్. ఈ ఎంట్రన్స్ లో ముందు మట్టి రోడ్డు ఉండేది, ఇది బీటీ రోడ్ వేసాము. అలాగే ఇక్కడ ఆర్చ్ కడుతున్నాము. మీరు గమనిస్తే 2 వైపులా ఆర్చ్కి స్టార్టింగ్ పాయింట్ అక్కడ వర్క్ జరుగుతుంది కనిపిస్తుంది. మీరు ఇలాంటి వెంచర్లో ఇలాంటి అవకాశాన్ని అస్సలు మిస్ చేసుకోవద్దు. ఫస్ట్ ఒకసారి విజిట్ చేయండి, తర్వాత నాతో మాట్లాడండి. ఇక్కడ పరిస్థితులు చూసి మీరు 100% సాటిస్ఫై అయిన తర్వాత మంచి నిర్ణయం తీసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.